కొంచెం వెంకాయ చూసుకున్నాను సరే ఎప్పుడు ఫస్ట్ సెకండ్ వాళ్ళు వెళ్తారులే వాళ్ళ హిట్ మన పరుగు జల్దీ జల్దీ సెకండ్ వస్తారా ఫస్ట్ లో అవుతారా ఏదో లైవ్ ఆపేది లేదు లైవ్ ఆపేది ఏం లేదు లైవ్ నడుస్తూనే ఉండాలి భయ్యా భయ్యా సైడ్ సైడ్ భయ్యా సరేనమ్మా నువ్వు ఉంటా కదా నన్ను చూస్తారా రావాలి బ్యాక్ భయ తీసుకురాను జల్దీ తీసు భయ భయ అలా ముందు మమ్మల్ని తొక్కేస్తున్నారు మేడం 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 లోపల పోయండి అక్కడ పోయి నిలబడిపిస్తే బాగుంటుంది అదే కదా పిల్లలకి పెద్దవాళ్ళకి చిన్న చిన్న పిల్లలకి ఫారెన్ బేబీకి అందరికీ షో చేయండి సార్ షో చేయండి అట్లా ఇక్కడ ఇక్కడ ఇట్లా ఇట్లా పడుతుంది సరే మేడం అట్లా సరిపోతుంది వైట్ సరిపోతుంది మాకు దాంట్లో కొంచెం చంపుతున్నాయి నేను సెల్ ఫోన్ ముంగడ పెట్టి ఆ డ్రెస్ చూసి అంటాను మేడం మిమ్మల్ని కాదు దానికి బ్రాండ్ పడిపోయింది కదా It's actually same us. So many thousands. Okay. Atlantic 50,000 pieces amount. Wow. Na me puede echar. Local es más. Rata, ¿no está ahí, no? ఇంటికి ఫస్ట్ నైట్ నవీన్లో ఉన్నారు నాకు
పని వేస్తాను అన్ని చిప్పులు ఇట్లే గ్రౌండా ఫస్టా ఫస్ట్ ఇదే కదా ఫస్ట్ ఫ్లోర్ ఇదే కదా ఇదే ఫస్ట్ దాంట్లో తీసుకెళ్ళనా ఇట్లా తీసుకుందాం ముందు పెడుతున్నా రోటా తప్పదు పైన అంతే చుట్టుకోవాలి మరి చుట్టుకుంటే గట్టిగా ఉంటుంది అది ఊసిపోతుంది అవునా ఓకే గ్రౌండా గ్రౌండా ప్రమోద్ ఇద్దరం కలిసి ఉండాలి కలిసి లేకపోతే బంధం దిగిపోతుంది మూడు కొనుక్కోనట్టు కట్ట ఫస్ట్ ఏదంటే కథ బంధం దిగినట్టే మనం అంత తగ్గేది లేదు టికెట్ అక్కడ రావాలి టికెట్ అక్కడ రావాలి ఈరోజు సూపర్ సార్ మంచిగా బ్రైట్ కలర్స్ ది సార్ ఇక్కడ రండి ఇటు సైడ్ రండి సార్ దగ్గర రండి మ్యామ్ ఓకే
అందరికీ నమస్తే. ప్రస్తుతం మనము చందన బ్రదర్స్ డైరెక్టర్ సత్యనారాయణరావు గారి ఫ్యామిలీతో ఉన్నాము. సో దీని గురించి కొంచెం డీటెయిల్స్ అడుగుదాం. ఎస్, హలో అండి, నమస్తే. నమస్తే అమ్మా. అండ్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వై చందన బ్రదర్స్? అసలు ఎందుకు చందన బ్రదర్స్ కి జనాలు రావాలి, ఎందుకు ఇక్కడ బై చేయాలి? చందన బ్రదర్స్ అన్నది ఒక లెగసీ అమ్మా. దీని చరిత్రే 50 సంవత్సరాల పైన ఉందమ్మా. చరిత్ర 1971లో దీని యొక్క చరిత్ర స్టార్ట్ అయింది. మా మావయ్య గారు స్టార్ట్ చేశారు. ఇప్పుడు మేము సెకండ్ జనరేషను. మేము కూడా బిజినెస్లో 30 ఇయర్స్ నుంచి 1 సెకండ్ అమ్మా. అయితే చందన బ్రదర్స్ అన్నది ఒక చరిత్ర అమ్మా. ఇది 50 సంవత్సరాల నుంచి అందులోంచి మా మావయ్య గారు వాళ్ళు స్టార్ట్ చేయడం, అందులోంచి మేము కూడా, నా ఎక్స్పీరియన్స్ కూడా ఇందులో 30 ఇయర్స్ ఉందండి. ఈ చందన బ్రదర్స్లోనే మేము పుట్టాం కాబట్టి మాకు కంప్లీట్గా దీని మీద పూర్తిగా అవగాహన ఉంటుందమ్మా. అంటే ఒక యార్న్, ఒక దారం నుంచి తీసుకుంటే దానికి డైయింగ్ కాస్ట్ ఎంత అవుతుంది, దాని మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత అవుతుంది, దాని ప్యాకింగ్ ఎంత అవుతుంది, ఎవ్రీథింగ్ మాకు ఒక అవగాహన కంప్లీట్గా దీని మీద ఉంటుంది అనమాట. అందువల్ల మేము దాని అప్డేట్ ఇవ్వగలుగుతాము, ప్లస్ రేట్లు కూడా రీజనబుల్గా ఇవ్వగలుగుతాం. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒక శారీ మీరు షాప్ లో పెట్టాలంటే దాన్ని ఎలా చూస్ చేసుకుంటారు? అంటే ఎక్కడి నుంచి తీసుకుంటారు ఈ శారీస్ అన్నైనా? ఇది ఎలా ఉంటుందంటే అండి, చందన మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్ అన్నవి ఎప్పుడు కూడా విలేజెస్లో లోపలికంటూ ఉంటాయండి, డెప్త్లోకి ఉంటాయన్నమాట. అక్కడి నుంచి చేతులు మారుతుంటాయండి. మధ్యలో ఏజెంట్స్ ఉంటారు, దళారులు ఉంటారు, మళ్ళీ ట్రేడర్స్ ఉంటారు. ఇన్ని స్టెప్పులు దాటుకుని తర్వాత లాస్ట్లో కస్టమర్కి రావడం జరుగుద్ది వాస్తవంగా అయితే. ఈ చందన బ్రదర్స్ ఇన్ని ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల మాకు ఏంటంటే డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్ళడం జరుగుద్ది. అలాగే మాకు స్టోర్స్ ఎక్కువ ఉండడం వల్ల రేట్లు, మేము బల్క్గా కొనడం వల్ల రేట్లు రీజనబుల్గా రావడం జరుగుద్ది. ఎందుకంటే కంప్లీట్గా లాభం లేకుండా ఎవరు వ్యాపారం చేయరమ్మా. అయినా కూడా మేము మార్కెట్లో ఎందుకు తగ్గించగలుగుతామంటే ఒకటే రీజన్ అండి, మాది పర్చేజింగ్లో చాలా రీజనబుల్గా మేము కొనగలుగుతాం అనమాట. ఎందుకంటే మీకు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పినట్టు మధ్యలో ట్రేడర్స్ ఉంటారండి, ఏజెన్సీస్ ఉంటారు, డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారండి. డైరెక్ట్గా మిల్లు, డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ చందన బ్రదర్స్. ఇది ఎన్నో షోరూమ్ మీరు ఓపెన్ చేయడము? ఇది ఎన్నో షోరూమ్? ఇది చందన బ్రదర్స్ ఇప్పుడు ప్యాట్నీ సెంటర్, ఇది అనుబంధ సంస్థ అమ్మా. ఇది 6వ స్టోర్ అండి. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి 6వ షో. అండ్ ఇప్పుడు ఇక్కడ స్పెషల్ గా అంటే ఎక్కడి నుంచి శారీస్ ప్రైజెస్ స్టార్ట్ అవుతుంది చందన బ్రదర్స్? అంటే శంకర్పల్లిలో అసలు చుట్టుపక్కల చూస్తుంటే ఇక్కడ ఇంత పెద్ద మాల్ కూడా కనిపించలేదు. అంటే మీరు ఇదొక ఛాలెంజ్ అని చెప్పొచ్చు మీకు. అంటే ఎవరైనా చూసినా కూడా చందన బ్రదర్స్కి వచ్చి, అరే ఇంత రేట్ ఉంటుందేమో, ఇది లైక్ 1 స్టాప్ డెస్టినేషన్ లెక్క ఉంది, అరే పెళ్లికి ఇందులో తీసుకోగలమా మనము, మన అవుతుందా, మన తాహతు ఉంటుందా అని అనుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇంత మాల్ ఇంతవరకు ఎవరు పెట్టలేదు కాబట్టి. సో దీనికి మీరు ఏం చెప్తారు? ఇది ఎప్పటి నుంచి స్టార్టింగ్ ఉంది శారీ ప్రైస్? ఒక మాటలో చెప్పాలమ్మా, ఇది శంకర్పల్లిలో చెప్పాలంటే రియల్గా సరైన షోరూమ్ అన్నది ఇక్కడ లేదమ్మా. అలాగే ఇక్కడ సరౌండింగ్ ఒక 40-50 విలేజెస్ ఆనుకొని ఇక్కడికి పబ్లిక్ రావడం జరుగుద్దమ్మా. అయితే ఇక్కడ కావాల్సిన వాళ్ళు ఎవరైనా కూడా కొద్దిగా మోస్తరుగా ఒక మ్యారేజ్, పెళ్లి బట్టలు కొనాలన్నా, లేకపోతే పెట్టుబడి ఐటమ్స్ ఏమైనా కొనాలన్నా, ఏది కొనాలన్నా హైదరాబాద్ వెళ్ళవలసి వస్తుంది. వాళ్ళు వెళ్ళడానికి రావడానికి జర్నీ ఇవన్నీ చూసుకుంటే దగ్గర ఒక 4-5 గంటలు టైం దీనికి వృధా అయిపోతుందమ్మా. అయితే మేము ఏం చేసామంటే కంప్లీట్గా ఇప్పుడు విలేజ్ సిటీ అన్నది కాన్సెప్ట్ పోయింది. ప్రతి ఒక్కరు కూడా మీకు సిటీ టేస్ట్నే అందరూ ఇష్టపడుతున్నారు. విలేజెస్లో కూడా సిటీ టేస్టే కావాలని కోరుకుంటున్నారు. ఆ అందుబాటులో అన్ని మేము ఇవ్వగలుగుతున్నాం అమ్మా. అందువల్ల ఇంకోటి ఏంటంటే మాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల మాకు ఈజీగా ఉంటుందండి. ఎంత ఏరియా వస్తుంది, ఎంత వెరైటీస్ పెట్టచ్చు. మీడియా వాళ్ళకి నమస్కారం. కంగ్రాచులేషన్స్ సతీబాబు గారు అండ్ సునీత గారు ఆన్ యువర్ 6th స్టోర్ ఓపెనింగ్ ఇన్ శంకర్పల్లి. ఇక్కడ ఐ థింక్ దిస్ ఇస్ ద లార్జెస్ట్ స్టోర్ దట్ యు ఆల్ హావ్ ఓపెన్. సో కంగ్రాచులేషన్స్. అండ్ ఇలాగే మీరు ఇంకా లార్జెస్ట్ స్టోర్స్ ఓపెన్ చేయాలి అని నా కోరిక. టు స్టార్ట్ విత్, నేను మొత్తం స్టోర్ చూశాను. ఇక్కడ ఉన్న వెరైటీలు, ఇక్కడ ఉన్న ఆఫర్స్
ఎక్కడ దొరకదు. ఐ హావ్ ఓపెన్ మెనీ స్టోర్స్ బట్ ఇట్లాంటి ఆఫర్స్ ఇట్లాంటి వెరైటీ ఎక్కడ చూడలేదు. సో శంకర్పల్లి y'all are lucky. మనకు లేదు అటు సైడ్ హైదరాబాద్ లో, బట్ మీరు లక్కీ. ఇక్కడ వచ్చేయండి, షాప్ చేయండి and y'all will get the best offers. This is one stop shop for all the shopping that y'all need. Thank you. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రముఖుల చేతుల మీదుగా, నేహా శెట్టి గారి చేతుల మీదుగా ప్రారంభం అవడం చాలా సంతోషకరంగా ఉంది. ముఖ్యంగా ఈ శంకరపల్లి సరౌండింగ్ 40-50 విలేజెస్ ఇక్కడ సముదాయం ఉంది. అయితే ఇక్కడ సరైన స్టోరు, సరైన ఇది వెరైటీలు లేకపోవడం నేను గమనించడం వల్ల ఇక్కడ సిటీకి రావాల్సిన అవసరం లేకుండా హైదరాబాద్కి, సికింద్రాబాద్కి అంత లాంగ్ జర్నీ రావడం వెళ్ళడం అంటే 3 to 4 hours జర్నీ పడుతుంది. ఇవన్నీ కంప్లీట్గా అది స్కిప్ చేసుకుని హైదరాబాద్ వెరైటీలు కంప్లీట్గా ఇక్కడ శంకరపల్లి స్టోర్లో పెట్టడం జరుగుతుంది. అలాగే ఇది శంకరపల్లిలోనే ఈ సరౌండింగ్స్లోనే అతిపెద్ద స్టోరు. అలాగే ఇందులో మీకు ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎంతమంది అయితే ఫ్యామిలీ ఉంటారో వీళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండే ధరలో పెట్టడం జరిగింది. ఈ చందన బ్రదర్స్ అంటేనే మధ్యతరగతి కుటుంబాలకి పెట్టింది పేరు. మా యొక్క 50 సంవత్సరాల అనుభవాన్ని అంతా మేము ఈ స్టోర్లో ఇంకా అప్డేట్ చేయడం జరుగుతుంది. ఏ స్టోర్ అయితే మేము పెడతామో ఆ స్టోరు అప్డేట్ అవుతుంది. డిజైన్లు కావచ్చండి, వెరైటీలు కావచ్చు, రేట్లు కావచ్చు, మాకు ఖచ్చితంగా మీకు అందజేయడం జరుగుతుంది. అలాగే మాకు ఇన్ని స్టోర్స్ మీద మేము బల్క్ పర్చేజింగ్ చేయడం వల్ల రేట్లు రీజనబుల్గా ఇవ్వగలుగుతాం. ఇప్పుడు మధ్యలో మీడియేటర్స్ కానీ, ఏజెన్సీలు, ట్రేడర్స్ ఇవందరూ కూడా మధ్యలో ఉన్న వ్యక్తులు ఉంటారు. వీళ్ళెవరిని మేము డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర, డైరెక్ట్గా వేవర్స్ దగ్గర తీసుకోవడం జరుగుతుంది. అందువల్ల కస్టమర్కి మేము అందుబాటు ధరలో ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జాను ఇదండి. ఎస్, నమస్తే అండి. లైక్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. సో ఇది మా 6th స్టోర్ ఓపెన్ అయిందండి శంకర్పల్లిలోని. సో ప్లీజ్ అందరూ విజిట్ చేసి మా కొత్త ఆఫర్లు ఇంకా అన్నీ ఎట్లా ఉన్నాయో అంత ఎక్స్ప్లోర్ చేయండి. ఎలా ఉందో చూడండి. ప్లీజ్ మోస్ట్ వెల్కమ్. చూడండి ఎట్లా ఉందో.